హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం గూగుల్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వాలి. సో ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత మనకి ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనము అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు మేనేజ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ మేనేజ్ పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఈ విధంగా డ్రాప్ డౌన్లో ఈ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా. ఈ మార్క్ ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించి మన యొక్క పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకుంటాం. ముందుగా అసలు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎందుకు అప్డేట్ చేసుకుంటామంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, పిఎఫ్ నుంచి ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు పిఎఫ్ లాస్ట్ ఎప్పుడు పే చేశారనేటువంటి లాస్ట్ కంట్రిబ్యూషన్ సంబంధించి మంత్ అనేది ఉంటుంది. సో ఆ మంత్కు సంబంధించి మీరు ఎప్పుడైతే లాస్ట్ డ్యూటీ చేసి ఉంటారో సో ఆ డేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈపీఎఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని ఉంది, రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని ఉంది. ఈ రెండింటి చోట్ల మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఓపెన్ అయింది కదా. సో వీరికి సెప్టెంబర్ మంత్కు సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకోండి అని చెప్తుంది. సో ఇక్కడ ఏ డేటు తీసుకోవాలి, సెప్టెంబర్ మంత్లో మీరు ఏదైతే లాస్ట్ డ్యూటీ చేసి ఉంటారు కదా ఆ డేట్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, వీరికి ఈ విధంగా నేను డేట్ తీసుకున్నాను, సెప్టెంబర్ 30 అని. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ రీజన్ ఎగ్జిట్ అని ఉంది. ఓకే, ఏ కారణం చేత మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో ఈ చెక్ బాక్స్ పైన ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉంటాయి, వాటిని చదువుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పుగా ఇవ్వకూడదని ఇవన్నీ ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత మీరు ఎంటర్ చేసిన డేట్ కరెక్ట్గా ఉంది అంటే సబ్మిట్ చేయండి. లేదా ఏదైనా సందేహం ఉంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయొద్దు. సో ఇక్కడ నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది. సో ఇప్పుడు మీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు, పిఎఫ్ని విత్డ్రా అనేది చేయవచ్చు. ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది తప్పుగా ఇవ్వకుండా ఉండండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి కరెక్ట్ అని, లేదా లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది కదా, తెలిస్తే అదైనా ఇవ్వండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.